ఒక అనాథ అని చెప్పుకోవడం నాకు బాధాకరం. ఇప్పుడు ఫస్ట్ టైం నీళ్ళలో దుంకుతున్నా 27వ సంవత్సరం సర్వీస్ చేయబట్టి 141 మందిని దూకి నా స్వతంత్రంగా కాపాడి. ట్యాంక్ బండ్ నుండి బాడీ తీయడం ఎంత కష్టం ఉంటుందన్న. గణేషులు వేస్తారు, చెత్త కూడా దాంట్లోకి వస్తుంది. దాంట్లో నుండి బాడీ తీయడం ఎంత టఫ్ ఉంటుందన్న. నేను ఒక 10 ఫీట్ల హైట్ వరకే నీళ్ళల్లో నాకు కనబడతాయి. 10 ఫీట్లు దాటిందంటే బ్లాక్ అయింది. ఆ బ్లాక్ తర్వాత ఇంకా బ్లాక్ అయింది. అది ఈ శివకు తెలియదు. ఎందుకంటే నేను మా అమ్మకి ఇచ్చిన మాట, మా తమ్ముడు పోయిన బాధ ఇట్లా పట్టుకుని డెడ్ పడింది. అది అప్పటికే నాకు శ్వాస ఓపిక తప్పిపోయింది. నువ్వు ఇంత మందిని చూస్తుంటావు కదా, ఈ కరెంట్ జనరేషన్ లో అసలు సూసైడ్ చేసుకోవడానికి ఏందని అంత పెద్ద కారణాలు? మగవాడు ఫీల్ 2 జగలనే సార్. భార్య తనతో తప్పిస్తే మరొకరితో కనపడితే తట్టుకోలేడు. నేను ఉండగానే నువ్వు ఇన్ని తప్పులు చేస్తుంటే నేను సొసైటీలో నా భర్త మొగోడు కాదు అని చెప్పి నా మొగుడే కాదని చెప్పేసి రామ్నగర్లోకి వెళ్ళి నువ్వు వచ్చి నీళ్ళల్లో దూకితే నా కొడుకు నా భార్య నిన్ను కాపాడేది. తను ఏం చేసిన ఒక అమ్మాయిని కాపాడడానికి పోయి పవన్ కూడా బట్టలో చనిపోయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక అక్క కలిసింది. ఆ ఒక పాప కోసం, ఆమెకు ఒక 3 నెలల పాప ఉంది. ఆ బేబీ లైఫ్ కోసం తను వ్యభిచారం చేస్తుంది. అన్న నేను అంత పెద్ద వాళ్ళ దగ్గర పోయినా కూడా ఒక చిరునవ్వుతోటి ఆ బ్రహ్మానందం గారితో నేను నా ప్రాబ్లం చెప్పొద్దు, నాకు అది అలవాట్లేదు. ఎందుకంటే నాతో వచ్చిన కష్టం నేనే తీర్చుకోవాలి అని ఒక పట్టుదలతో నేను ముందరకు వచ్చినా. కానీ అనుక్షణం ఆ నీళ్లు, ఆ బండ్ల వెహికల్ సౌండ్, ఆడ ఉన్న కుక్కలు, కాలభైరవుడు ఎవరైతే ఉన్నారో ఆ నా చుట్టుపక్కల ప్రదేశం. నేను ఎక్కడ పోను. నేను చేస్తున్న ఒక కాటికాపరి పని. నేను శివం చేస్తున్నది ఒకటే పని. నా జీవిత చరిత్రకి ట్యాంక్ బండ్ శివకి అనుబంధం, ఆప్యాయత పెరిగిన స్థలం, లొకేషన్ ట్యాంక్ బండ్. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ పాడ్కాస్ట్ లైక్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా ఈ పర్సన్తో చేయాలని. కరెంట్ ఈ రోజు నేను తీసుకొచ్చిన గెస్ట్ మన హైదరాబాద్లో ఉన్న చాలా మందికి ఇతని గురించి తెలుసు. అండ్ ఇతను 100 మంది లైఫ్ని సేవ్ చేసిండు, 100 మంది బాడీస్ని చూసిండు, 100 మందిని సేవ్ చేసిండు. తను మన పాడ్కాస్ట్లో ఉన్నారు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. ఐ మీన్ మా చాలా ఫాలోఅప్ చేస్తే మనం అట్ లాస్ట్ ఇప్పుడు మనం కలిసాము. అన్న చెప్పన్న, అసలు నీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? నా లైఫ్లో చిన్న ఉన్నప్పుడు ఏమి ఊహ తెలియని సమయంలో ఒక అనాథ అని చెప్పుకోవడం నాకు బాధాకరం. కానీ ఈరోజు మీరు అందరు ఉన్నారు, అది నా గొప్పతనం. ఈరోజు మీరు పిలిచి ఎలా వచ్చిర్రు అని అంటే నాకు ఆ చిన్న 6 వయసు ఉండొచ్చు. 6 వయసు అంటే ఒక హాస్టల్లోకి నేను ఎలా వెళ్ళానో నాకు తెలియదు. ఓకే, నా పేరెంట్స్ ఉన్నారా కూడా నాకు తెలియదు. కానీ నాకంటూ ఎవరు ఉన్నారు అని నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మర్చిపోయినా, మొత్తం కంప్లీట్ మర్చిపోయినా. ఒంటి నిండా చీరపోతులు, నెత్తి పెద్ద ఇదంతా, ఇవన్నీ ఇట్లా మొత్తం గోర్లు పెద్ద గోర్లు, గీక్కున్నాడు గోక్కున్నాడు పరిస్థితి వేరే. నా లైఫ్ అంతా ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఆకలి అయితే ఆడుకొచ్చింది. పనులు పెట్టింది కదా, రోజు పోవాలి, నిలబడాలి, 4 పనులు ఇస్తే తినాలి. ఆకలి అయితే ఇళ్ళలో పోయి అడుకొచ్చుకొని తినాలి. నిద్ర వస్తే ఆ బస్ స్టాండ్లో నేను మూలకి షటర్ల పక్కన వండుకోవాలి. అట్లా జీవనం నడుస్తుంటే ఒక 4 ఫ్రూట్ మార్కెట్, కొత్తపేట పండ్ల మార్కెట్లో రాత్రిపూట రైతుల వెహికల్స్, రైతులు పనులు చేస్తారు, మామిడి పనులు, బత్తాయి పనులు అన్నీ చేస్తారు కదా. అవి ఈ నెత్తి గంప పెట్టుకొని ఇళ్ళలో తిరిగి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నైట్ అంతా అక్కడ పొద్దుగాలు వస్తే లారీల కింద పట్టి అన్నీ ఏరుకుంటారు అనమాట. ఆ ఏరుకునే వాళ్ళు కూర్చొని పక్కకి అమ్ముకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం రాబడి చేస్తారు. దాన్ని ఊరికి ఎక్కాలి, బండిని పట్టబోయాలి, అంగి మూడి కొట్టాలి. బ్రహ్మానందం సినిమాలో మూడి కొట్టుకొని, అది మనీ సినిమాలో ఎట్లుంటాడు ఆ పొజిషన్లో వాళ్ళు వేయాలి, అన్ని నింపుకోవాలిగా. అది మేము వీళ్ళేదో పెద్ద పొడుస్తున్నారు అనుకున్నాడు, మేము వాళ్ళు ఎప్పుడు వచ్చినాము. కానీ వాళ్ళు చేస్తుంది దొంగతనాలు. అయితే 1 రోజు బాగుంది, 2 రోజులు బాగుంది, వాళ్ళు తెస్తున్నారు, మేము పెట్టుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఆ వయసుకి ఎంజాయ్ చేస్తున్నాం అనేవి కానీ 1 రోజు దొరికిరాళ్ళు.
వాళ్ళు గజ దొంగలైనప్పుడు మేము దొంగలమే. మమ్మల్ని వాళ్ళతో పాటు 20 ఉతికారు. అది పొల్లుగానే మాకు ఇక సరిపోలేదు. ఇక ఇది బతుకున్నామంటే అంటే కొంచెం మాలో మార్పులు వచ్చినాయి. నాకు నచ్చలేదు ఇక వీళ్ళ ఈ 5-10 రూపాయల కోసం నేను వచ్చి ఈ ₹2-2 కోసం తన్నులు తిన్నా కదా అనేది బాధ అనిపించింది. అంత గతి నాకు ఎందుకు పట్టింది? ఆడ ఇళ్ళల్లో అడిగితే ఒక పూట అన్నం వస్తుంది, లేదంటే సాయిబాబు గుడి ఉంది తెలిసిన వాళ్ళ అన్నం వస్తుంది, ఒక పూట అన్నం వస్తుంది, తినొచ్చు ప్రశాంతంగా. సినిమా డాలకు అట్లా వాళ్ళు టికెట్ తీసుకుని లోపలికి పోతుంటే వాళ్ళ కాళ్ళ మధ్యన దూరుతుంటే లోపలికి పోయి సినిమా చూస్తుంటే అట్లా అదొక ఆనందం వెళ్ళిపోతుండే. అప్పుడు మన్యంలో మనగాడు సినిమా అర్జున్ది చూసిన నేను. ఓకే. చిరంజీవిది కొదవ సింహం, లంకేశ్వరుడు ఇవన్నీ చూసినాం. అందులో పాటలు మంచి పాటలు వస్తుండే. జీవితమే ఒక ఆట, సాహస వైపు పాట అనేది అది మస్త్. అంటే మాకు ఒక ఆనందం, ఇలా ఉండాలి, ఓ జీవితం అంటే మన జీవితం కదా ఇట్లా ఊహించుకొని నేను అట్లా కొంచెం కరాటా సారు అర్జున్ గారు గుద్దుతే అని పలిపోవడము, అందులో నీళ్ళల్లో దూకి హీరోని నీళ్ళలో పడిపోతుంది. మన్యం మనగాడు సినిమాలో, మన్యంలో మనగాడు సినిమా హీరోని పడిపోతే హీరో బట్టలిపై దుంకి కాపాడతాడు అవని. ఓకే. ఆయన అంత మాట 20-25 ఏళ్ళు ఉండొచ్చు, దాంట్లో అంతకుమించి ఎక్కువ ఉండేది. చిన్న పిల్లాడు బ్రూస్లీ, ఇంగ్లీష్ హీరో అనేది మన హీరో. కానీ అంటే తెలియదు హిందీ తమిళ. ఆయన మంచి. ఎప్పుడు ఫస్ట్ టైం నీళ్ళలో దుంకినా? అప్పుడు నేను ఈ పిట్టలలో పిల్లలు వెంబడి ఫుట్పాత్ ఉన్న వాళ్ళు అందరం కలిసి సరునార్ చెరుకు పోయి ఈత కొట్టుకోవాలి, నేర్చుకోవాలి. బావులు అక్కడ ఇప్పుడు ఇందిరా టాకీస్ ఉన్నాడు, ఇందిరా నాగర్ థియేటర్ ఉంటుంది ఆడ. అదంతా బత్తాయి తోటలు, అంగుర దానిమ్మ తోటలు అవి. ఆ తోటలలో బావులు ఉంటుండే. ఆ బావులు ఈత కొట్టాలి. ఏడేడు బావి అడవి కొట్టాలి. సైదాబాద్ లో కూడా బావి ఉంది, అడవి కొట్టాలి అన్న. అట్లా ఈత మంచి పెర్ఫెక్ట్ అవుతారు. చిన్న బుడిబొంగలకు లటుక్కుని మునిగి లటుకుంది అంటే అట్లా బాడీ నేర్చుకున్నా మంచి ఫిట్ గా ఈత. ఏ వయసు అన్నది? అప్పుడు 7.5-8 ఉంటాను అంతే. 8 సంవత్సరాలకి మంచి చెప్తున్నది లటుకు అంటే అదొక ఉల్లాసం, మాకి అదొక ఆనందం. నాకు నేను రక్షించుకునే ఈత, ఎవరినో కాపాడేది కాదు, నాకు నేను రక్షించుకునేది ఈత. మనం అందరం 5 మంది మునిగితే కాళ్ళు పట్టుకుని కింద కూర్చుండే అనమాట. దొంగ పోలీస్ ఆట. నీళ్ళల్లో దూకడము సట్మని అక్కడికి వెళ్ళిపోవాలి, దూకడము ఇటు వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి. అందరం దొరికితే వాడికి అందరం పట్టుకోవాలి. అట్లా అంటే ఎంత టెంప్ట్ అయితే మేము అంత శ్వాస పట్టింటాం అనేది కొంచెం సన్నగా అనొచ్చి మా పిల్లలల్లో 18 మందిలో 4 మిస్ అయిపోయారు. నీళ్ళల్లో కాదు, ఓకే, బయట 4 మిస్ అయిపోయారు. ఈ 4 వచ్చారు, మళ్ళీ మిస్ అయిన 4 వచ్చారు. ఏకదమ్ మస్తు కటింగ్ అంత అమర్దగల వాళ్ళ ఇంటికి వేరేవారు. కానీ హాస్టల్ వేరారు. చేదర్గట్లో సిద్ధూర్ హాస్టల్ అని ఉంది. అది పిల్లల అప్పుడు ఉంటారు చిల్డ్రన్స్ హాస్టల్. పిల్లలు రోడ్ సైడ్ మీద అందరినీ వేసుకోవాలి, హాస్టల్లో పెట్టాలి అంటే మాకు తెలియదు హాస్టల్ ఉంది, పొదం రా మనం అందరం దగ్గర ఉందా అంటే టీవీ ఉంటుంది, క్యారమ్ బోర్డు ఉంటుంది, ఆడుకోవచ్చు అంటే డైరెక్ట్ చేదరగట్టు దగ్గరికి వచ్చినాం. తర్వాత మాకు కొద్దిగా 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసు వచ్చే ముందర ఈడ పిల్లల్ని మార్చాలి అన్న చిన్న కిడ్స్ అనమాట అందరిగా. మేము పోతే హాస్టల్ కాలేజ్ వేరే పిల్లలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఖైరతాబాద్ లో పెద్ద పిల్లల హాస్టల్, 10 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ దీంట్లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ పోవాలి, అన్నకెళ్ళి డైరెక్ట్ పని చేసుకొని వెళ్ళిపోవాలి. పనులు నేర్చుకోవాలి అంటే హాస్టల్లో ఒక సిద్ధాంతం ఉంది. చిన్నపిల్లలను తెచ్చి హాస్టల్లో పెడితే ఇక్కడ కొంచెం పెరిగి పెద్దయ్యి లోక జ్ఞానం వచ్చిన తర్వాత అక్కడ తీసుకెళ్తారు. అక్కడ నుంచి డైరెక్ట్ కొన్ని రోజులు ఉన్న తర్వాత వర్కులు, పెయింటింగ్ పని, అంటే కార్పెంటర్ పని, కరెంట్ పని, మెకానిక్ పని, టైలర్ పని, ఇవన్నీ నేర్చుకుంటారు. అపోలో హాస్పిటల్ కొత్తగా ఇప్పుడున్న అపోలో ఏదైతే ఉందో ఫిలింనగర్లో, ఆ అపోలో కొత్తగా కట్టారు. ఆ అపోలో బెడ్లు మారవాలి, ఈ పేషెంట్లకి దుప్పట్లు వేయాలి, వాళ్ళని చూసుకోవాలంటే నాకు నచ్చలేదు. మమ్మల్ని కూడా తీసుకోరు, మాకు సరిపోలేదు, నచ్చలేదు. నేనేంది నాది నాకే శాత కాదు, వీళ్ళకి నాకు తెలియదు అప్పట్లో, చిన్నప్పుడు తెలియదు. మళ్ళా అందులో వాసన అంతా మెడికల్ హాస్పిటల్ మనకి తెలియదు. ఇక ఒక రోజుకే వెనక్కి వచ్చేసిన. సారిగా హాస్టల్లో సిస్టమ్ ఏంటంటే రోజు 5 రూపాయలు కట్టాలి, నీళ్ళు 5 రూపాయలు కట్టాలి అన్నంకి. అక్కడ ఫ్రీ భోజనాలు. ఇక్కడ రూల్స్ మారిపోయినాయి. 5 రూపాయలు కట్టాలి. ఏం చేయాలి తెలియకపోతే సీనియర్లు, మాకంటే సీనియర్లు ముందున్న వాళ్ళు
వాళ్ళ పనులు వాళ్ళు వృత్తి చేసుకుంటుంటే దాంట్లో ఒక మనిషి అశోక్ అనే అబ్బాయి పొద్దున్నే లేసే చాయ్ పైన బిస్కెట్లు మంచి కూర్చొని 2 అంటే కావాలని మాలాంటి వాళ్ళ మంది ఎక్కిరించుకుంటే తింటుండే అనమాట. అవి ఎక్కిరించుకుంటూ తింటుంటే మనకు కూడా తినాలని ఆశ కదా సార్. అవును. అన్నాన్ని అంటే వాడు అంటే ఆ రోజులు అలా ఉండే షేర్ చేసుకోవడము, పెడితే రుణం తీర్చుకోవాలి. అట్లా నేను పడి పనికొస్తానంటే రోజు చెతగాయలు ఎరిగిపోతాడు. రోజు లైట్ బుడ్ అంటే ఇప్పుడు ఉన్న లైట్ బల్బులు ఏవైతే ఉన్నాయో అవి వెనకాల సిల్వర్ వస్తాయి. అవును. అవి ఆ సిల్వర్ బుడ్డీలు, ట్యూబ్ లైట్లకి ఇలాస్ సిల్వర్ ఉంటాయి అవి, ఈ మెకానిక్ వేర్ల దగ్గర ప్లగ్గులు. అంటే రాత్రి కూడా వర్క్ నడిచేటప్పుడు చీకట్లో ఏమైతే కొన్ని ఎత్తుకోరు అనమాట, మిస్ అయిపోయినట్టు ఉంటాయి. నట్లు, చెర్రలు, బిర్రలు ఇవన్నీ ఏరుకుంటా నా జీవనం నడుస్తుంది. కానీ వాడు ఏరుకొచ్చే వరకు నా బాధ్యత, దాచుకుంటుంది మొత్తం వాని బాధ్యత. కష్టం ఫలితం. నాకు అది ఇంగిట కాదు అని చెప్పేసి నా ఓన్గా నా స్వతంత్రంగా ఖైరతాబాద్ హాస్టల్ ముందర రైల్వే ట్రాక్ మొదలు పెడితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు రావడం మొదలు పెట్టాను నేను సోన్గా. అంటే అప్పుడు ఇప్పుడు ఏదైతే మనకు రైల్వే స్టేషన్ ఉందో వచ్చి అన్న రావడం పోవడంలో ఈ ట్రైన్లోకి వెళ్ళి పడేసిన ఐస్ క్రీమ్ కప్పులు కానీ, వాటర్ బాటిల్ కానీ, లేకపోతే సరాయి ప్యాకెట్ లోకల్ ఉండేవాళ్ళు అట్లా ఏరుకుంటూ చేసుకుంటూ నడుస్తున్న బీర్ సీసాలు అవి ఏరుకుంటూ పోతుంటే అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక అక్క కలిసింది నాకు. కలిసిన తర్వాత పోతుంటే వస్తుంటే తమ్ముడు దగ్గర పాల ప్యాకెట్ తీసుకురా, లేదంటే అల్ఫా హోటల్కి వెళ్ళి పాలు తీసుకురా, ఆమె సాగర్లో గుట్కాలు పెట్టుకాలు తింటే తెచ్చి అట్లా వాళ్ళు ఎంబడి ఉంటుంటే వాళ్ళు జర 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు నేను చెప్పినాను అనమాట. నాకు ఇట్లా హాస్టల్ ఉంటాక ఆమె మంచి నాతో మూమెంట్ అయిపోయింది. ఒక తమ్ముడి కంటే బాగా చూసుకుంది. కానీ ఆ ఒక పాప కోసం, ఆమెకు ఒక 3 నెలల పాప ఉంది బేబీ, ఆ బేబీ లైఫ్ కోసం తను వ్యభిచారం చేస్తుంది. అది మనకు మంచిగా అనిపించలేదు. అది నాకు తెలియదు. అక్కడ నా లైఫ్ టర్న్, నా జీవితానికి ఒక ముగింపు, తెగింపు రావడానికి కారణం కృష్ణ ఒక ఇజిడ అంటే అటు ఆడ కాదు ఇటు మగ కాదు, ఆయన గమనించి పట్టుకున్నాను. ఏ ఊరు ఎక్కడ ఏంది అంటే సార్ అయ్యా ఫస్ట్ భయపడిచ్చింది అనమాట. ఆయన చూస్తేనే భయం అవుతుంది. అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారాలు 4, 1, 2, 3, 4, మిగిలిన 5, 6, 7 ఇవన్నీ ఇంజన్ బోగి మెకానిక్ షెల్టర్లు అనమాట. ఇవన్నీ ఆ డీజిల్ విజిల్ అంతా దాంట్లోనే ఉంటుండే, బండ్లకు పోసుకునేది పట్టేది. అంటే ఇప్పుడు పెద్ద 11 ప్లాట్ఫారం. సికింద్రాబాద్ కాచిగూడ నుంచి వస్తుంటే ఒక ఫ్లైవర్, ఫస్ట్ ఫ్లైవర్ ఏదైతే వస్తుందో ఆ ఫ్లైవర్ మీద కృష్ణ అనే మనిషి ఉంటాడు. ఈ వినాయకుని గుడి ఏడో దాని వెనక వాటర్ ఉంటుంది అనమాట. ఆడికి వచ్చి నేను కనబడుతుండే అనమాట, భయపడకుండా అంటే అవతారం చూసి భయపడుతుండే. కానీ నా అన్నం పెట్టిన తాత నా జీవితాన్ని మార్పులో ఒక చేంజ్ మేకర్ అంటారు కదా, అట్లా మార్చేసిందండి. నువ్వు వీడు ఏం చేస్తున్నావు బాబు, ఎందుకు వచ్చినావు అది అంటే, సార్ అయ్యా నాకు హాస్టల్కి 5 రూపాయలు హక్కిస్తుంది, నేను ఆ పాపకి నేను చూసుకుంటున్నా అంటే, ఇది కాదు నువ్వు చేయాల్సిన పని, నువ్వు వేరే ఉంది బాబు, నీవు పుట్టింది దీనికి కాదు, నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది, నువ్వు వీడు ఎందుకు వస్తున్నావు, అది ఏముందో నడు అని చెప్పేసి 2వ రోజు ఆటోలో తీసుకొని హాస్టల్కి వచ్చింది. ఆడ హాస్టల్లో మా సార్ని మా సార్ని హాస్టల్ వాడని, ఈ బాబుని బయటకు ఎందుకు వదులుతున్నారు అన్నాడు. రీసెంట్గా వేరే హాస్టల్కి వెళ్ళి వచ్చింది బా సార్, ఏమైనా చేసిరా తప్పులు దాంట్లో దొంగతనం చేసిరేమో వాళ్ళు పట్టుకొచ్చారు అన్నట్టుగా అడిగిండు. లేదండి మీరే మీ సొంత పిల్లలు ఇంటికాడ పెట్టి 10 మంది పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారు, అలాంటి పిల్లలు మీరు బయట ఏం జరుగుతుందో మీరు చూసుకోవట్లేదు, ఎందుకు పంపిస్తున్నారు అంటే వాళ్ళు పనులు నేర్చుకోవాలని మేము బయటకు పంపిస్తున్నాం సార్ అని. నేనేమన్నా లేదు 5 రూపాయలు రోజు కట్టలేదు సార్ అంటే, 5 రూపాయలు కదా నేను నెలకి ఎంత నేను కడతాను చేసి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అన్న ఉండేటందుకు షెల్టర్ దొరికింది, తినేటందుకు తిండి దొరికింది, మరి బట్టలు ఇవన్నీ ఎట్లా చేసి ఆయన నడితే కష్టం చేసుకుంటే అన్నీ మనకు ఉన్నాయి బాబు అని నాలో కొన్ని మార్పులు చెప్పిన. పొద్దున్నే లేచి రైల్వే స్టేషన్, అది మాకు ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఆడ తాళాలు చేస్తారు అన్ని టేబుల్, చెక్క టేబుల్ పెట్టుకొని అంత లైన్గా ఉంటారు. రాత్రిపూట అన్ని ఆడ జమైంది పోతుంది, దాని మీద పొద్దున్న కూర్చుంటుంటే ఇక అదే సమయానికి నా మొట్టమొదటి డెడ్ బాడీ నేను తీయడానికి షురువిగా ఒక
శివ జీవితానికి స్టార్ట్ ఆరంభం. అప్పుడు ఖైరతాబాద్ కూలీ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఆడ ఉంటారో వాళ్ళ దగ్గరికి సైబాబాద్ పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చి డెడ్ బాడీ ఉంది తీయాలి రాండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొని బయలుదేరారు. ఆ బయలుదేరే ముందర నేను కూడా వస్తా, నేను కూడా పని చేస్తా. నేను కూర్చొని తింటే ఏమొస్తుంది, ఆయన ఫ్రీగా పెడుతున్నాడు తింటా పోతాను కాకుండా పొద్దున్నే ఛాయ్కు దానికో దీనికో వస్తుంది, పని చేద్దాము కష్టపడి పని చేద్దామని అన్న నేను వస్తాను అంటే రారా బాబు. వాళ్ళు తాగడానికి వాళ్ళు ఏదో ఇంత అంత వస్తాయని వాళ్ళు ఆశపడతారు. నేను పని చేస్తాను కదా, నేను ఒక 10 మంది వస్తా, నేను ఇట్లా పోతున్నా. తీరాక అడిగిపోతే ఏమైంది, నా జీవిత చరిత్రకి ట్యాంక్ బండ్ శివకి అనుబంధం ఆప్యాయత పెరిగిన స్థలం లొకేషన్ ఆంజనేయుని గుడి ఆడ. ఇప్పుడు మన అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతుందో పెద్దది విగ్రహం, దాని ఎదురుగా గుడి ఉంది. ఆ గుడి వెనకాల ఈ డెడ్ బాడీ ఉంది. ఫుల్ టిక్ అవ్వదు దగ్గర 16 రోజులు 18 రోజులు 20 రోజులు ఏంటో డెడ్ బాడీ. అక్కడ వచ్చే భక్తులు చూస్తున్నది స్మెల్ వస్తుంది, రోజు రోజుకి పెరగడము. ఆ గాలి వచ్చినప్పుడల్లా లోపలికి వస్తుంది. గాలి లేనప్పుడు ఈగలు బుగలు బుచ్చుతూ ఎవడుతున్నాడు. అంతా కుళ్ళిపోయి మొత్తం కుషించిపోయింది. ఏం అవయవాలు ఏం లేవు, మొత్తం పురుగులు మొత్తం బొక్కలు అన్ని పురుగులే ఉన్నాయి. ఈగలు పురుగులు. వాళ్ళని డెడ్ బాడీస్ కావాలంటే వాళ్ళకు ఈత రాదు. ఆ ఇద్దరు నేనేమనుకుని వచ్చినడికి పోలీస్ స్టేషన్ లో జాడకట్టలు కొట్టేది ఉందో, లేకపోతే చెట్లు ఊడి సైడ్ ఎత్తిపోసేది ఉందో, అంటే నీళ్ళ ట్యాంకులు కడుతారు కదా, అప్పుడు సిమెంట్ ట్యాంకులు ఉంటాయి, సిమెంట్ ట్యాంకులు కడిపి సంపులు కడుతారు. అందుకని నేను అనుకున్నా డైరెక్ట్ ఇటుగా తెలియదు మనకి. పోతివి చూస్తే సార్ ఒప్పుకోవట్లేదు నన్ను. ఏఎస్ఐ కృష్ణమూర్తి సార్ అసలు ఒప్పుకోవట్లేదు. బాబు ఇది కాని పని, వేరే వాళ్ళని తీసుకురా, ఇక్కడ ఎప్పుడు తీసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మటకరప్ప అంటారు వాళ్ళు. అక్కడ ఇప్పుడున్న నా సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. ట్యాంక్ బండ్లో డెడ్ బాడీలు తీసే వాళ్ళ ఇబ్బందిని ఎవరు గుర్తించట్లేదు. అంటే వాళ్ళకి జీవన ఉపాధి ఏం లేదాడ. డెడ్ బాడీలు తీయాలి, సీకులు తీసుకోవాలి, సీకులు తీస్తేనే డెడ్ బాడీలు తీయాలి. మీరు ఏం చేస్తారా సార్, మేము శవాలు తీస్తాం సార్. ఓహో ఇప్పుడు ఏం చేస్తారా, మేము సీకులు తీసుకుంటాం సార్, మాకు ఇదే కదా. అలా సీకులు తీసుకున్నాలి, డెడ్ బాడీలు తీయాలి, కట్టమచ్చమ్మ గుడి కాడ పండుకోవాలి వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ఈ డెడ్ బాడీ చేయకుండా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడ పారిపోయారు అందరికీ. మేము ముగ్గురం వచ్చిన మీటికి సార్ నేను తీస్తాను సార్, నువ్వు చిన్న పిల్లగానే బాబు వద్దు, 9 ఏళ్ళ వయసు నాది, వద్దని వాళ్ళు తీస్తాను. నేను వాళ్ళ ఫోన్ మీరే తీయండి నేను పోతా అంటే వాళ్ళకి ఈత రాదు. ఇక్కడ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆ ముక్కోటి పరమేశ్వరుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అట్టిట్ట చేసి ఒప్పించుకొని దిగిన. దన్న అంటే ఈత కొట్టడానికి నేర్చుకున్నా కదా, పట కొట్టుకుంటూ పోతలకల్లా మెల్లగరా బాబు వాళ్ళు చెప్పిన ఒక ప్రోత్సహించడం నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ వద్దనేది 100%, కానీ ఖచ్చితంగా పని జరగాలి. వాళ్ళకి రాదు, తాగుబోతుళ్ళు వాళ్ళు. నేను బుడ్డగా ఉన్న గట్టిగా ఉన్న మనిషిని పోయి సార్ ఇట్లా పట్టుకుని డెడ్ బాడీని, అది అప్పటికే నాకు శ్వాస ఓపిక తట్టిపోయింది. ఇలా పోయి గుడి వెనకలకు తిరిగి మళ్ళీ అక్కడ తీసుకొని మళ్ళీ గుడితలు రావాలి. ఇట్లా స్ట్రేట్ పోయి మళ్ళీ రైట్కి తిరిగి మళ్ళీ బాడీని అందుకొని మళ్ళీ నేను వెనక్కి తిరిగి గుంజుకొని రావాలి దాన్ని. అది మనిషి లేదంటే ఇంత పక్షి కూడా తెలియదు, కానీ మొత్తం మనిషి బట్టలే ఉన్నాయి. ఇట్లనే గుంజుకొచ్చాడు చూసా కదా, కన్ను లేవు ఏం లేవు, మొత్తం పుర్రె డొప్పలు ఉన్నాయి. అది పట్టుకొస్తే అంత కుప్ప మొత్తం కుప్ప, మనిషి ఆకారం. ఓన్లీ బట్టలు చూసి గుర్తుపట్టుకోవాలి. అప్పుడు బట్టలు టైలరింగ్ కుట్టిన మిషన్, మీరు ఇండియన్ బట్టలు లేవు కదా, బట్టలు కుట్టిన గుర్తు. ఇది మనిషి లేడు కానీ కుట్టిన టైలర్ గుర్తుంటది. ఇది ఎక్కడది ఏం సంగతి అని తెలిసిపోతుంది అన్నట్టు వాళ్ళు అన్ని రాసుకోరు. నాకు శబాష్ బిడ్డ అని చెప్పేసి సారు మంచిగా ఆయన ఇచ్చిన గొప్ప వరం. ఏఎస్ఐ కృష్ణమూర్తి సారు ఎక్కడున్నా బాగుండాలి. 30 రూపాయలు ఇచ్చారు నాకు. వాళ్ళకి ఇంకేం తెచ్చారు కదా, వాళ్ళు పార్సల్ వేసి పంపించేసారు. ఆ 30 రూపాయలు తీసుకొని నేను ఏదో పెద్ద గొప్ప పని చేసిన ఈ రోజు. అంటే ఒక్కటేసారి 30 రూపాయలు అంటే 300-400 కిందకి హిసాబ్ నాకు. అది ఏముంది, ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బంద్ అయిపోయింది పోవడం. అక్కడ ఎందుకు పోకుండా బంద్ చేసిందంటే ఈ కృష్ణ విజడ ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుడు పరమాత్మతో మాట్లాడుకుని ఈ కృష్ణ అనే వ్యక్తి నా లైఫ్ కు మార్చేసింది. అక్కడ అక్షరాల నాకు చూపించిండు అనమాట, నువ్వు వీళ్ళు ఎంపటి ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని. ఏం జరుగుతుందని అంటే వాళ్ళు రాత్రిపూట రైల్వే
పబ్లిక్ రిజర్వేషన్ కోసం కావచ్చు, లేదంటే ట్రైన్లు దిగి అక్కడ వెయిటింగ్ హాల్లో ఉండడము, బస్సులు 4 గంటల వరకు కుల్లగావు. అవును. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి అబ్బాయిలని ట్రాప్ చేస్తుంది. ఈనకపోతే చెరపాటు పెట్టి కొట్టడం, మోకాళ్ళకి ఇట్లా కోసేయడం, అట్లా భయపడిస్తున్నారు. ఆ అమ్మాయి ఏంటంటే ఆమె పట్టుకొని అబ్బాయిని ఇట్లా మిలక మంచి జర ఎక్కడ వెళ్దాం ఏడు పోదాం అంటే, మీకే తెలుసు లాడ్జింగా బోర్జింగ్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటే ఆటో అనగానే ఎవరు వస్తారు? ఆటో వేరే ఆటో వస్తలేడు, తన భర్తనే వస్తున్నాడు. ఆమె భర్త, ఆటో వాళ్ళదే. అప్పుడు అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందర కమాన్ స్వాతి హోటల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కమాన్ లోపల గల్లీలో తీసుకుపోయి ఆ మొత్తం ఊడ్చి పడేస్తారు. ఆయన పిల్లని ఎత్తుకొని నేనున్నా 10 నిమిషాలలో అట్లా పోయి ఎదిగే లోపల ఆయన గోల్మాల్ చేశారు. నా దగ్గర పిల్లని తీసుకొని నడుగురు అని చెప్పేసి అక్కడ ప్రశాంతి టాకీస్కు తీసుకొని వెళ్ళిపోయిందండి. అట్లా అంటే వాళ్ళు కొంచెం భయంని సృష్టించేశారు నాలో కూడా. ఈ పెద్ద మంచి కృష్ణ చెప్పిన మాటలు నిజాలైనవి. ఈ ట్యాంక్ బండ్ పైన ఉన్న గజయితగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నేను కలవాలంటే ఫుట్పాత్ పైనకి రావాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే లేచి వాళ్ళు 10-11 గంటలకి నీళ్ళలో దిగి సీకులు గణేష్ల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు తీసుకొని ఒక 10 కేజీలు 20 కేజీలు 100 కేజీలు 30 అట్లా వాళ్ళ ఇష్టం. అదిగా ఎన్ని స్టాండ్లు వస్తే అన్ని పైసలు. ఇక వాళ్ళు ఒకటేసారి 15 మంది 20 మంది గ్యాంగ్ రావడం, ఆ గ్యాంగ్ లో నేను రోజు చూసుకుంటా వాళ్ళతో పరిచయాలు పెంచుకొని అట్లనే కంటిన్యూగా సరే హాస్టల్ కూడా పోయింది. మర్చిపోయి. ఇప్పుడు నీలా అక్కడ ఎంత మంది చేస్తారన్న? ఆ మూమెంట్ లోనే అన్న నేను మేమందరం ఉన్నప్పుడు దగ్గర ఒక 30 మంది పైన ఉంటుండే. 30 మంది గజయితాలు కాదు, ఆ 30 మందికి ట్యాంక్ బండు అన్నం పెట్టి అంటే సీకులు గుంజడానికి ఇంతమంది కావాలి. వానికి ఏళ్ళు లేనోడు, వాడు కాలు వంకర ఉన్నోడు, వాడు తాగుపోతాడు, అట్లా అంత గ్యాంగ్. ఇప్పటి వరకు ఎన్ని శవాల వరకు తీసుకురన్నా మీరు? అన్న నేను ఇది 27వ సంవత్సరము ఈ సర్వీస్ చేయబట్టి 27 సంవత్సరాల నుంచి నేను 141 మందిని దూకి నా స్వతంత్రంగా కాపాడిన. ప్రాణాలు పోతుంటే నా అక్క చెల్లెళ్ళు, నాయన తమ్ముడు, అంటే నాకు ఒక చిన్న పని ఏంటంటే ఈ చేతితోడు చేస్తే ఈ చేయి తెలియకూడదు అంటే బ్రతికిన. కానీ ఈ యొక్క ఇది అంటే వాళ్ళకు తెలివి లేకనే చచ్చిపోతారు అన్న. తెలివి ఉండి కాదు, తెలివి లేక మన జీవితం ఇట్లా మధ్యన చనిపోవడం నాకు ఇష్టం లేదు. అది బాగా ఎక్కువ నేను ఇంకా సీరియస్గా తీసుకొని ఏంటంటే నా ఎంపటున్న తమ్ముడు మహేందర్ అబ్బాయి నాకు దిల్సిన్నాలో ఉన్నప్పుడే మల్లేశ్వరమ్మ అని చెప్పేసి ఒక అందరు పరిచయం. ఆ పరిచయం ఏంటంటే ఆమె కూతురు మిస్సింగ్ కంప్లీట్. ఆమెకి ఆ పాపం చూడడానికి రాత్రుల పూట వచ్చి మమ్మల్ని లేపుతుండే. అప్పుడు అమ్మ మమ్మల్ని చూడడం, బాబిట నా కూతురు మిస్ అయిపోయిందంటే సరే అమ్మ చూస్తాం అంటే మేము చూస్తాను. ఎట్లా నమ్మకం అంటే ఈ దిల్సిన్నార్లో అమ్మాయిల బ్రోకర్ అంతా నడుస్తుంది. వాళ్ళు ఎంబడి ఏమైనా పోయిందా, వాళ్ళు ఏమైనా తీసుకుపోయారా, ఏమైనా ఇటుకు వస్తే మేము కనబడితే గుర్తుపడతాం, అట్లా మాట ఇచ్చినాం. ఆ అమ్మ నాకు ఇందిరా పార్క్ దగ్గర మనకు రామకృష్ణ మఠం దగ్గర అన్నం తినడానికి వచ్చాడు. ఆమె కొడుకు మహేందరు, ఆ అమ్మ వచ్చింది, మమ్మల్ని చూసి గుర్తుపట్టింది. బాబు ఇడు ఏం చేస్తున్నావు అంటే, అమ్మ నేను ఎన్నే ఉంటాను, కట్టమైసమ్మ గుడి కాడ ఉంటాను, మరి ఇన్ని రోజులు మేము ఎన్నో కనపడాలంటే లాస్ట్ సార్లకి ఇట్లా వచ్చినాము అని చెప్తాను కదా. మా ఇంటికి అప్పుడు గుడాల బస్సు ఏదైతే ఉందో ఇప్పుడు గుడాల బస్సు అంటారు దాన్ని, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ పార్క్ పక్కన ఆడ వాళ్ళు కిరాయికి గుడిసెలు వేసుకొని అట్లా ఉండేవి అనమాట. వస్తే అమ్మ మంచి తల్లి, ఆమె కొడుకు దూరమైనందుకు ఆ బాధ చూడలేక ఆమె కొడుకు ఆస్మాన్పేట చెరువులో చనిపోయిందన్న. ఓకే, ఆస్మాన్పేట చెరువులో చనిపోవడంతో బాధ. ఆమె అక్కడ బిడ్డ పోయింది, ఇక్కడ కొడుకు పోయిండు, ఏం చేయాలో ఆమెకు తెలియక సతమతం అవుతున్న సమయంలో నేను నా ఫ్రెండ్ సర్కిల్ అంటే అన్నదమ్ముల కంటే ఎక్కువ ఫ్రెండ్ అనే మాట అప్పుడు పూర్తి, ఓ తోడబుట్ట తమ్ముని కంటే ఎక్కువ పవన్ నేను ఇద్దరం కలిసి చేసే వర్క్ లో నేను ఒక ఫిట్ గా చెప్పిన కదా, అర్జున్ గారు బట్ట బుష్లీ ఎట్లా ఉండడం అంటే నేను బాగా తినాలి, బాగుండాలి, కానీ బక్కపల్సగా అంటే కండలు కాదు, అట్లా ఆలోచనలో కూడా స్ట్రాంగ్ ఉండాలని. ఆ ఆలోచన సమయంలో మా తమ్ముడు మహేందరు అనుకోకుండా
చనిపోయింది అక్కడ హస్బెండ్ చెరువులో. ఆడ నీ కొడుకు ఆ డైరీ పోలీసు వాళ్ళు అక్కడ ఉండే బస్తీ వాళ్ళు పోలీసు వాళ్ళకి తర్వాత తెలిసింది. చెప్పగానే ఇట్లా మీ బాబాని అటు పోయి చూస్తే చెప్పులు శాండిల్ ఉన్నాయి, అన్ని చూసాము మా అవనివే. ఈ ఆ అమ్మ కింద పడి పొరలాడుతుంటే ఒకగానొక్క కొడుకు పోయిండు. ఆ తల్లి సూసైడ్ చేసుకుంటా. తను పెయింటింగ్ ఆర్టిస్ట్ వర్క్ అనమాట, మంచుల బొమ్మలు చెప్తాడు. అదొక ఆర్టికల్ అతను నేర్చుకున్న వర్క్ అది. ఆ పెయింట్ వేసేవాడు రంగు మీద పడిపోయి వాళ్ళు ఎవరైనా వాళ్ళ సార్లు తిడతారని చెప్పేసి కడుక్కుందామని మిట్ట మధ్యాహ్నము అనుకోకుండా 1:30 మధ్యాహ్నం అంతే, అందరు పండుకునే సమయం సార్ అది. ఆ మూమెంట్ లో అక్కడ ఎక్కడో దూరంగా చేపలు పట్టే వాళ్ళు ఆస్మాన్పేట చెరువులో గుడి ముందర బావి ఉంది. ఆడ గుడి ముందర చాకలాలు పట్లుతాడు, ఒక బావి గుండం ఉంది. నీళ్ళు అక్కడి నుంచి తూములో ఎక్కువైందాక అక్కడి నుంచి దాడుతుంది. ఈ అబ్బాయి కొద్దిగా అక్కడికి డిస్టెన్స్ ఒక 100 మీటర్ కూడా ఏమి ఉండదు, 100 మీటర్స్ అనుకోండి. చూస్తే నేను నీళ్ళల్లోకి మునిగి తీసేంత కెపాసిటీ నాకు లేదు, నీళ్ళల్లోకి మునిగి దేవులాడేంత శక్తి నాకు లేదు. నీళ్ల పైన ఈదగలుగుతాను కానీ మునిగి తీసేంత ఈతగానే కాదు అప్పట్లో. ఆయన కూడా ఈ పవన్ అనే అబ్బాయి నాకంటే మంచి మేధావి. అన్న పొలం పాన దీంట్లో అమ్మని చూడలేకపోతున్నాం, మనకి తట్టుకోలేకపోతున్నాం, నడవని ధైర్యం చేసి అమ్మని ఆమె మేము పోయేసారు కళ్ళు తాగి అంత కింద పడి ఆమె కడుపు ఆత్రం, ఏ తల్లికైనా బాధ ఉంటుంది అని చూసి తీస్తే ఇక అక్కడ మొదలుపెట్టిన ప్రయాణం వేరే. నేను పవన్ మాట్లాడుకున్నాం కూర్చొని, అమ్మ ఇట్లా చేస్తుంది ఎట్లా అంటావు. మేము ఒక గజయితలం అని తెలియదు, ఫుట్పాత్ మీద లావారిస్ గాళ్ళము. ఈడ ఉన్న ట్యాంక్ బండ్ కింద ఉన్న ఈ గజ దొంగలు ఈ సీగులు పీకి పెడితే ఎతకపోయేతోళ్ళతోటి మాకు తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఫుల్ స్టాప్ పెట్టాలంటే దీన్ని తెగించి పోరాడాలి అని మేము కొద్ది కష్టపడ్డప్పుడు మన నాగోళ్ళ ఒక తండ్రి చేతులకు వెళ్ళి పాప జారి పడిపోయిందని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. మేము పోయి ఆ పాపను తీసి ఇచ్చినాం సార్ వాళ్ళకి. తీసి ఇచ్చిన తర్వాత చనిపోయింది. వాళ్ళ తాత ఒక 70,000 రూపాయలు నాకు ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చింది. 70,000 పెద్ద అమౌంట్ తీసుకొని మా తమ్ముడు, అన్న నేనేం చేసుకునేది, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు బాగుండు, నాకు ఇన్నే ఉంటా అని చెప్పేసి తమ్ముడు ఉన్నాడు. తను ఏం చేసిన ఒక అమ్మాయిని కాపాడడానికి పోయి పవన్ కూడా బట్టలో చనిపోయాడు. తను చనిపోయింది పవన్ అన్నట్టు. నేను యాదగిరి గుట్టలో మా అత్తగారి ఇంటికాడ ఉన్నా. తమ్ముడు చనిపోయిన తర్వాత ఇక ఏమీ అర్థమవుతలేదు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. కానీ అక్షరాలు నేను ఏదో చేయాల్సిన రుణం ఉంది ఇక్కడ నాకు. తమ్ముడు ఎప్పుడైతే చనిపోయిందో ఇక నా మైండ్ బ్రేకింగ్ మొత్తం అయిపోయింది. అమ్మకి ఇచ్చిన మాట ఏమవుతుందో తెలియట్లేదు, ఏం చెప్పాలో అర్థమవుతలేదు. కానీ ఏదో చేయాలి. అప్పుడు 9963956794 నంబర్, ఈ నంబర్ని ఖచ్చితంగా ప్రజల గుండెలకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పం. ఎందుకంటే ఒకటే హుసేన్ సాగర్ లేదు, ఎక్కడెక్కడనో ఉన్నాయి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకి ఇది ఒకటి వెళ్ళాలి. 100 డైల్ కొడితే పోలీసు వాళ్ళు ఎట్లా వస్తారో, 108 కొడితే పోలీసు అంబులెన్స్ ఎట్లా వస్తాయో, ఇట్లా ఒక ఫైర్ ఇంజన్ ఎట్లా వస్తుందో, ఈ సమాచారం ప్రజల గుండెలకు పోవాలని ఒక పట్టుదలతోటి ఏ తల్లికి ఇది జరగవద్దు, ఏ అన్నకి ఇది అపాయం రాకూడదు, మేమిద్దరం అట్లా ఫిక్స్ అయిపోయి పెట్టుకునే నంబర్ అది. తమ్ముడు చనిపోయిన తర్వాత బాగా సీరియస్ తీసుకొని నాకు ఏం అర్థం కాక మా భార్యకి చెప్పిన, అమ్మ అత్తగారింట్లో కూర్చొని తినే శక్తి నాకు లేదు, నిన్ను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకునే శక్తి అసలుకే లేదు, నా జీవితం పక్క పలస జీవితం, ఏదో ఒకటి చేసి దీనికి ఏదో ఒకటి చేయాలమ్మా నేను దీన్ని అంటే మా భార్య ఒప్పుకున్నది. ఒప్పుకొని అయ్యా నువ్వు పోయి అన్నీ ఉంటావో ఇస్తావు. ఆమె ఏడిచింది, కొంచెం బాధపడ్డది. ఇంట్లో పిల్లలే, మాకు ఎవరులే, నువ్వు నన్ను ఇష్టపెట్టిపోతే నేను ఎంతో ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నా, నువ్వు నన్ను ఇష్టపెట్టిపోతే ఎట్లా అని అమ్మ బాధపడుతుంటే, మా అమ్మకి ఇచ్చిన మాట ఏమైతే, నేను తమ్ముడు చచ్చిపోయాడు, వాడు ఉంటేనేమో చూసుకుంటుండే, వాడు లేడు, నేను లేను, ఎవరు లేరు, ఇట్లా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది చనిపోతున్నారు, ఇది సరైనది కాదు, ఏదో చేయాలి తప్పనిసరి. కట్టమైతే మమ్మల్ని ఆకర్షించుకున్న మా జీవితాలు.
అప్పుడు నుంచి అన్న ఇప్పటిదాకా వెనక్కి ముందు ఆడకుండా 141 మందిని నా ప్రాణాలు తెగించి పోరాడుతూ కాపాడుతూ వస్తున్నా. ఆ తర్వాత నువ్వు చెప్పాలంటే ఫుట్పాత్ మీద ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, తాగి చచ్చిపోయిన వాళ్ళు, ఇక ఏమంటారు కుష్టి రోగాలు, టీవీ బీమారి, వాళ్ళ సరిగ్గా టైంకి భోజనం లేక కన్ను మెరుగైన వాళ్ళని అట్లా ఎత్తుకుంటారు, రైల్వే కటింగ్లు పడి చనిపోయిన వాళ్ళని, హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళని. ఒక సేవా రూపం అంటే ఒక మనిషి అయిన తర్వాత ఒక మనిషికి సాయం చేస్తే ఇంకెవరు చేస్తారు అనేది ఇంకా నాకు ఎక్కువైపోయింది. ఇక అట్లనే ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న ఎన్ని శవాల వరకు ఇప్పుడు తీసుకుంటాను నేను వేలకు పన్నెండు ఏర్పాట్లు చేసిన అన్న, అంత లేదు లెక్క లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన ఇప్పుడు 7 సెల్ ఫోన్లు, ఫోటోగ్రాఫర్ తీసుకొని కొట్టుకొని ఇట్లా ఫోటోలు తీసుకునే శక్తి మాకు లేదు, ఆ ఫోటోలు గడించుకునే శక్తి అసలుకే లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ అంటే కొట్టుకున్నాను పెట్టుకోవాలి, అది ఇప్పటికీ కూడా సెల్ ఆపరేటింగ్ అంటే కూడా నాకు తెలియదు. మా పిల్లలు ఇక అదే మూమెంట్లోనే ఆ సమయంలోనే నాకు రోడ్డు మీద ఉండి బాధపడుతుంటే, మనిషిని బక్కపలసకుంటుంటే, హెవీ డెడ్ బాడీ మరీ గుంజలేక తాళుబట్టి గుంజుతుంటా, ఒక డెడ్ బాడీ గుంజుతుంటా. ఆ ఫోటోలు ఇప్పుడు ఉన్నాయి. ఒక 4 బట్టి లేపితే కూడా లేవని డెడ్ బాడీ ఒక్కరిని బలంగా గుంజుతుంటే అప్పుడు నాకు అన్న రమేష్ అన్న అని చెప్పేసి బండి ఆపి నిలబడి చూస్తున్నాడు. అట్లా వీడు ఎందుకు ఇంత కష్టపడుతున్నాను చూసి ఒక తోడబుట్టకపోయినా కూడా ఒక అన్న సాయం చేసిందంటే అది దానికి అర్థం ఏదో ఉందని తెలుసు. ఆ అన్న రమేష్ అన్న చూస్తున్నాడు, ఏందిరా ఏం చేస్తున్నావురా నువ్వు ఇట్లా ఉంటే ఎట్లరా అని ఆయన అరే తురే అన్న కూడా అది నా మంచి కొరకు చెప్పిండు. అంటే భగవంతుడు ఒక కృష్ణునికి అర్జునుడు ఎంత తోడో అట్లా అన్న నాకు తోడయ్యి, నువ్వు బాధపడద్దు బిడ్డ, నీకు అన్నం పెట్టలేను, నీకు బట్టలు కొనిలేను, నా పరిస్థితి వేరు, నాలో ఒక కళ ఉంది దాన్ని నీకు నేర్పిస్తారా అని చెప్పేసి అన్న అశోక్ నగర్లో మజిల్ పవర్ ఏదైతే ఉందో, నువ్వు రోజు రారా, నువ్వు రూపాయి చేయొద్దు, పుష్పంత్ రెడ్డి సారు అట్లా సారు మీరు బాగుండాలి బిడ్డ అని చెప్పేసి వాళ్ళ మంచితనం. సార్ ఈరోజు ఈ పేరు రావడానికి కారణం అక్షరాల ఆ చనిపోయిన ఆత్మల ఆశీస్సులు. ఎందుకంటే నేను ప్రతిరోజు చాలా మంది అంటారు యమునాబాయి రోడ్డు మీద ఉంటావు, అక్కడ పోవచ్చు ఇక్కడ, నేను అక్కడ ఎప్పుడెక్కడ మనసు పోదు. అనుక్షణం ఆ నీళ్లు, ఆ బండ్ల వెహికల్ సౌండ్, ఆడ ఉన్న కుక్కలు, నా మూగ జీవాలు ఏవైతే ఉన్నాయో, భైరవ అంటే అవి రాత్రిపూట లేదు మొత్తం తిల్లాడితే, ఈ కాల భైరవుడు ఎవరైతే ఉన్నారో ఆ నా చుట్టుపక్కల ప్రదేశమే. నేను ఎక్కడ పోను, నేను చేస్తున్న ఒక కాటికాపరి పని ఆడ, నేను శివం చేస్తున్న అదొకటే పని. నేను డబ్బు అనే ధనంకి ఆశపడలేదు, ఆకలి అంటే అన్నం కోసం ఆశపడ్డా. అన్నం నాకు పోలీసు వారు, లేక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, చిక్కడపల్లి, గాంధీనగర్, నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, లాండాడ పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ అందరూ ఒక అక్కడున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విలేకరులు పేపర్లు రాస్తారు వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో రేషన్ బియ్యం వస్తే బాబు వచ్చి తీసుకొని పో, శివ నువ్వెంతో మంచి పని చేస్తున్నావు బాబు, ప్రేమతోటి అరే రారాబాయ్ అన్న పిలిచిన వాళ్ళు ఉన్నారు, రా శివ ఏం చేస్తున్నాడు రా బిడ్డ వచ్చిపో, అట్లా ఇంటికి అంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆడపిల్లల బట్టలు ఇస్తే మా పిల్లలకి వేయడం, వాళ్ళ భార్య బట్టలు ఇస్తే మా భార్య వేసుకోవడం, ఇట్లా ఆప్యాయత. అంటే నేను సినిమాలకి షికార్లకు పోయాలి అంత నాకు లేదు. ఇప్పుడు ట్యాంక్ బండ్ నుండి బాడీ తీయడం ఎంత కష్టం ఉంటుందన్న? అంటే ఇప్పుడు నార్మల్ సముద్రం అనుకో, సముద్రం చెరువు అంటే అవి నీళ్లు ఫ్రెష్ ఉంటాయి. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ చాలా కల్తీ అయిపోయింది, బికాస్ ఆఫ్ గణేషులు వేస్తారు, చెత్త కూడా దాంట్లోకి వస్తుంది. దాంట్లో నుండి బాడీ తీయడం ఎంత టఫ్ ఉంటుందన్న? అన్న ఇప్పుడు ఒక బాడీ వెయిట్ వచ్చేసి 40 కేజీలు ఉన్నాను ఒక మనిషి, అది డబల్ అవుతుంది. ఎందుకంటే నీళ్ళ ప్రభావం వల్ల ఉబ్బిపోతుంది. దాన్ని మేము మామూలుగా ఒక మనిషిని ఎత్తుకోవాలంటేనే వెనక ముందు ఆలోచిస్తాం. అలాంటి మేము నీళ్ళల్లోకి దిగి ఆ బాడీ వెయిట్ మొత్తం అంటే మనిషి దొరకంగానే ఇట్లా చేయి దొరికితే చేయి, కాలు దొరికితే కాలు, నడుము, అంటే ఆ శ్వాసను ఆపేంత కెపాసిటీ మా లోపల ఎంత దూరం ఉందో మేము అంతవరకు సర్చింగ్ లోపల చేస్తాం. సీసా పెంకలు గుచ్చుకుంటాయా, ముళ్ళు గుచ్చుకుంటాయా, రాడ్లు తలుక్కుంటాయా, పొరపాటు ఇట్లా దారాలు మా మెడలో ఉన్నాయి. ఇప్పుడు నీటి వచ్చి ఏమైనా సీకోపోకి ఇట్లా తలుకు ఇట్లా పట్టుకుంటే దాన్ని తెంపుకునేంత టైం కావాలి. ఆ టైం లోపల మొలదారం ఉంటే మొలదారము, అంటే మా ప్రాణాలకు ప్రమాదం అక్కడ. కానీ ఒక సేవ అంటుంది, అక్కడ మనిషి దొరికితే ఆ మనిషిని మొత్తం హ్యాండిల్ చేయాలి. మనిషి ఫిట్గా ఉండాలి, ఫిట్ కంటే మరీ హెవీ లోడ్ ఉండకూడదు, మనిషి నైస్ ఉండాలి. అట్లా లేకపోతే అది 120-130 కేజీల బరువు
నేనున్నది ఎలక బచ్చలు అని పిల్లగాని అంటే ఆ చెత్తలు ఎట్లా కనబడుతుంది కనపడదు అన్న 100%. ఇప్పుడు ఇంట్లో రాత్రి 12 గంటలకు కరెంటు పోతే ఎట్లుంటది? అవును, నీళ్ళు చీకటి, బ్లాక్ అండ్ వైట్, మొత్తంగా జీరో. దీపం పెట్టుకునేందుకు మన కళ్ళకి ఏం కనపడదు. నేను ఒక 10 ఫీట్ల హైట్ వరకే నీళ్ళల్లో నాకు కనబడతాయి. 10 ఫీట్లు దాటిందంటే బ్లాక్ అవుతాయి. ఆ బ్లాక్ తర్వాత ఇంకా బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత మొత్తం కూలింగ్ పెరిగిపోతుంది. ఇంకా కింది పోతే 100% జీరో. చెవులు వినపడవు. ఎక్కువసేపు ఉంటే బ్లడ్ లోపలికి వచ్చే అవకాశాలు. అంటే ఇది మొత్తం హార్ట్ ఆగిపోయే అవకాశం. అంటే నేను ఎంత లోతులకు దిగా కొద్దీ ప్రెషర్ నా మీద పడుతూనే ఉంటది. చాలా మంది నేవీ వాళ్ళు సిలిండర్లు పెట్టుకొని ఆక్సిజన్లు పెట్టుకొని అంత సెక్యూరిటీ తోటి పోయినా కూడా వాళ్ళు 100% లోపల పోరాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో దారం ఉంటది. ఆ దారమే వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళ ఊపిరికి ఆ దారమే దారంలో పెట్టిన ఊపిరి వాళ్ళది. పైన మనిషి ఇక్కడ కింద సిగ్నల్ ఇవ్వకపోతే ఈ తాడు గుంజాడు, ఇంకా ఉన్నాడేమో చేస్తున్నాడేమో అని. అక్కడ బ్రీతింగ్ ఏదైనా ఇబ్బంది అయిందనుకో ఆక్సిజన్ అయిపోతే ఆయన పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్న డెప్త్ కి తాడు గుంజే టైంకి సెట్ కాదు కదా. కానీ అక్కడ నేవీ వాళ్ళ పరిస్థితి అది. ట్యాంక్ బండ్ శివకి ఏముంది? వితౌట్ ఆక్సిజన్ నా దగ్గర ఏమున్నా నేను పెట్టుకుని అన్నతరం కింద పడేసా. ఎందుకంటే నేను ఆక్సిజన్ పెట్టుకుంటా, మీరు ఉండండి అంటే వాళ్ళు ఉంటారా? ఆ బాధలు ఉంటారు. ఫస్ట్ చచ్చిపోయే కొన ఊపిరితో ఉన్న వాళ్ళకి సెల్ ఫోన్ పట్టుకొని ఆయదోకో ఓదేకో ఇద్దరిదేకో ఉదరిదేకో కూడా అది చచ్చిపోతాడు. అది ఈ శివకు తెలియదు. ఎందుకంటే నేను మా అమ్మకి ఇచ్చిన మాట, మా తమ్ముడు పోయిన బాధ, నా లైఫ్ అంతా వదిలేసిన మాట కొన్నాళ్ళు ఉంటాను. ఆ ఉన్నన్నాళ్ళైనా ఒక మంచి పని చేయాలి. అది ఫిక్స్ అయిపోయినా. నా మైండ్కి అదే ఉంది. జీవితం అనే ప్రయాణం ఎవరు శాశ్వతం లేదు. కానీ ఉన్నన్నాళ్ళైనా ఈ ఒక గొప్ప వరం, మానవ జన్మ వరం. దాన్ని వృధా చేయకుండా కష్టాలు వస్తే చెప్పుకోండి. తల్లిదండ్రులు చెప్పబోతే ఇంకా చెప్తావు. నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను చదివిస్తుంది, నీ బట్టలు కొనిస్తుంది, నీకుండే షెల్టర్ పెట్టింది, నిన్ను చదువుకోమని చెప్పేసి నేను ఆశలు పెడితే నువ్వు ఏదో తప్పులు చేసి అక్కడ ఆమె చెప్పలేక నువ్వు కడుతోటయ్యి ఇవన్నీ తప్పులు చేసుకుంది నువ్వా వాళ్ళ? కనడం పాపమా వాళ్ళది? కామం పెరిగింది నీకి, కనీ పెంచి పెద్ద వాళ్ళకి నువ్వు ఏమి ఇచ్చిపెట్టిపోతున్నావు? ఒక ఫోటో ఆడబెట్టిపోతున్నావు. ప్రతి ఒక్క పండగ వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చోాలి. ప్రతి ఒక్క 10 మంది వస్తే నా కొడుకు లేడా అంటే ఏం చెప్పాలమ్మా? అవును, అది నేను కళ్ళతో చూసినా. అది ఇంకొకరికి రాకూడదు. అది నాతో అయినంత వరకు శివ అనేవాడు ఒక్కడే లేడాడ. ఆ ఒక చెరువుకి ఖచ్చితంగా అవసరం ఉంది. ఈ మీడియా చూస్తే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే శివ చెప్తున్న పాయింట్ అవుట్ ఏంటంటే లేకు ఒకటే లేదు ట్యాంక్ బండ్ మీద. ఈ తెలంగాణ మొత్తం చాలా బాయిలు చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఒక టీం అనేది మీరు ఏదైతే పెట్టిరో ఆ టీం 100% సక్సెస్ కాదు. అది సక్సెస్ కాదు. ఆ టీం ఏదైతే ఉందో గొప్పలు చెప్పుకోవడానికి ఉన్న టీం అది. నాలో ఉన్న ధైర్యము ఏంటంటే 100% తేలిన తర్వాత తీసే శివం అది పద్ధతి కాదు. తేలిన తర్వాత నువ్వేం చేస్తావు? ఒక ఆడపిల్లగానే వచ్చి తీస్తుంది, పట్టుకొని గుంజేస్తుంది. ఇప్పుడు నా భార్య గుంజి బయటపడట్లేదా? ఆడపిల్లని తీసి సరిగ్గా చూపిస్తలేదా? నా కొడుకు నేను లేకపోతే దూకి తీసుకోదు. తండ్రి లేడు, ఏం చేస్తారు? బాబు పట్టుకో సార్, నేను తీస్తా. మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తారా? రారే. మీరు ముక్కుకు బట్ట పట్టుకొని ఆడేనో నిలబడి చూస్తుంటారు. కానీ మాకు అవి లేవు. మా మనిషి, మా అన్నదమ్ముడు, మేము చేస్తున్న సేవ అనేది కూడా మేము మర్చిపోతాం. సేవ అంటే కరప్షన్ కాదన్న, కన్నీటికి ఒక బాధ. మేము చేస్తున్న ఆ సేవ, అలాంటి దానికి మేము ముందున్నాం. ఇప్పుడు వీడియో చూస్తే రేవంత్ రెడ్డి కావచ్చు గుర్తుపట్టారే, ఆ ట్యాంక్ బండ్ పైన శివాల శివానితో ఎవడైతే ఉన్నాడో అని పిలువనరా బాబు. ఇలాంటి దారుణాలు జరగకుండా ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టేందుకనే చూద్దాము. అది అక్కడ 100% అక్కడ ఏం కావాలి? పర్యాటకుల ప్లేస్లో చచ్చిపోయిందని చెప్తే శవం, నీకు పర్యాటకులు ఎట్లా వస్తారు సార్? వాటికి పర్యాటకులు ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఊక్కుంటూ కనబడుతుంటే మమ్మీ డెడ్ బాడీ అంటే 2 సార్లు ఆడుకుని ఆడిగా అంటే గమనించాలి. కొందరు ఎంతమంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి ట్యాంక్ బండ్లు? ఓన్లీ ట్యాంక్ బండ్ తీసుకుంటే సార్ మనకు అది తెలియదు సార్. వాళ్ళ కష్టాలు ఒకరికి ఎవరెవరికి ఎట్లుండదు. మొన్న రీసెంట్ గా 5 డెడ్ బాడీలు నా కొడుకు తీసిండు కంటిన్యూగా, రెగ్యులర్ గా. ఒక పిల్ల పెళ్లి కాలేదని చెప్పేసి తల్లిపోతామని ఒక ఆమె వచ్చింది. ఇంకొక ఆయన వచ్చేసి భార్యకి 2 పిల్లలు, 3 కోట్ల ఆస్తి ఉంది. ఆ భార్య ఇంకొకరితో కనబడ్డందుకు అంటే మగవాడు ఫీల్ అయ్యేది 2 జగలనే సార్.
మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మగ జన్మ తన హార్ట్ కన్నగా కంప్లీట్గా జీరోలో పడిపోయిందని రెండే ఆప్షన్స్ ఏడంటే ఒక తల్లి, ఒకటి వైఫ్. మగోడు తట్టుకోలేని సమస్య. అడక తిందమా సిద్ధం, చచ్చిపోదమా సిద్ధం, ఒకటి చంపదమా సిద్ధం. వీటికి అన్నిటి సిద్ధంగా ఉండే మనిషి చచ్చిపోవాలి, నా బ్రతుకు ఉండి లాభం లేదు అనుకునే వ్యక్తిత్వం రెండే 2 పాయింట్లు. కనుక్కున్న తల్లి కనపడని చోట కనపడితే తట్టుకోలేడు, నరకడమా నరికించుకోవడమా. భార్య తనతో తప్పిస్తే మరొకరితో కనపడితే తట్టుకోలేడు. కారణం నేను ఉండగానే నువ్వు ఇన్ని తప్పులు చేస్తుంటే నేను సొసైటీలో ఎలా తిరగాలి, నా చేతులతో తాడు కట్టిన వాడిని తాడు తెంపేస్తున్నాని పీకి పడేసి వచ్చి చచ్చిపోతాడు, తిరగలేడు బయట. ఇలాంటి కేసులు నేను ఎన్నో చూస్తాను సార్. ఇప్పుడు ఆడపిల్ల ఒక ఆవగింజలు ఎట్లనో పోసులు వేస్తే చిటపట అంటే వాళ్ళు సున్నితమైన మనసు తెలియదు. అందరు ఆడపిల్లలు తప్పు పట్టేట్లే, అందరి మొబైల్ తప్పు పట్టేట్లే. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఇదే. వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోనిక నీ భర్త నీ దగ్గర ఉన్న నువ్వు ఏదేదో చేసి నీ పని మీద తెచ్చుకొని నీ పిల్లల్ని వదిలేసి నా భర్త మొగోడు కాదు అని చెప్పి నా మొగుడు మొగడే కాదని చెప్పేసి రామ్నగర్లోకి వెళ్ళి నువ్వు వచ్చి నీళ్ళల్లో దూకితే నా కొడుకు నా భార్య నిన్ను కాపాడారు. తీసుకొచ్చి బయట పెడితే అవి కొన్ని వేల కోట్ల మంది చూసిన అవమానం తట్టుకోలేక మరుస 2వ రోజు భర్త వచ్చి మన అంబేద్కర్ సహజంగా ఏదైతే ఇనుప ఫ్లేవర్ ఉందో ఆ ఇనుప ఫ్లేవర్ కాడికి వచ్చి సూసైడ్ చేసుకుండు భర్త చెప్పుకోలేక. కూర్చొని మాట్లాడుకోండి సార్. ఇప్పుడు నువ్వు దుంకివి 10 మందిలో ఒక సానుభూతి సంపాదించుకున్నావు, కానీ భర్త ఎంత పెద్ద అవమానంతో ఇప్పుడు ఆ తల్లికి కొడుకు పోయినట్టే కదా. నీకేమి ఓ సంవత్సరం ఉంటే నువ్వు ఇంకొకరిని చేసుకుంటావు, ఇంకో 2-3 కనొచ్చేమో, ఆ కొడుకు పోయినట్టే కదా. ఇప్పుడు మగవాళ్ళ కాడికి వస్తే ఏముంది, ఈ అమ్మ ఉండగానే ఇంకొక ఆమె కావాలి. ఉన్నదానికే అల్లం లేదంటే లేని దానికి బెల్లం తీసుకొచ్చి పెట్టమంటే ఏడవుతుంది. అంటే ఇది ఒక కామ పిశాచులని బుద్ధి జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఈ ఫోన్లు వచ్చినాక సగం శని దళితం మొత్తం మన ఇంట్లోనే ఉంది. ఏం సార్ గవర్నమెంటే దూరం పెట్టండి. డాక్టర్లది ఎట్లా ఉంది, ఇట్లా ముట్టుకోకముందే 1000 రూపాయల మాత్రలు రాస్తారు గవర్నమెంట్. సార్ మొత్తం అంత బ్లాక్ మనీ అయిపోయింది సార్. అవును, ఏదైనా కమిషన్ ఏదైనా కరప్షన్ అయిపోయింది మొత్తం అందరికి. ఏడుంది సార్. మేము డెడ్ బాడీ తీస్తుంటే ఈయన ఏం పని చేస్తారంటే సాఫ్ట్వేర్ అంటారు, ఈమె ఏం పని ఐటీ. ఆమె ఇప్పుడు మన చచ్చిపోయిన పిల్లకి 1,00,000 రూపాయలు జీతం అంట ఆమెకి. నా కొడుకు చెప్తుండే 1,00,000 రూపాయలు జీతం డాడీ, పాప మా అక్కకి పెళ్లి కాలేదని వచ్చి చచ్చిపోయిందని. పెళ్లి కాలేదని చచ్చిపోయింది. తల్లికి చూస్తాం, అమ్మాయికి రాలంటే తల్లి అమ్మాయి అదే ఎవరు లేరంట తల్లికి. తల్లి బిడ్డనే వచ్చిన పెళ్లి చూపులు సరిగ్గా సెట్ అయితే లేవు, తల్లి నాతో పాటు ఉంటా, నా తల్లిని ఎవరు చూసుకుంటే నిన్ను చేసుకుంటా, మీ అమ్మాయి ఎందుకు మన బడి ఇద్దరి మధ్యన అనేది సెట్ అయితే లేవంట. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ ఇప్పుడు నువ్వు మొత్తానికి భూమి ఇచ్చిపెట్టి పోయినావు కదా, ఇప్పుడు నీ తల్లిని రోడ్డు మీద అనాథం చేసినట్టు కదా నీకు అంతా. కానీ ఏదో నింద లేనిదే బొందబోదు, అట్లా సాగు సార్. అంతేసారిగా ఇప్పుడు జనాలకు తెలుసు, ఇప్పుడు తెలుసుకోవాలి కూడా. ఇప్పుడున్న యూత్ మొత్తంకి అర్థం కాలేదంటే మానవ సేవే మాధవ సేవ అని మేము ఎట్లా నమ్మినామో, ప్రజల గుండెల్లో ఏదో ట్యాంక్ బండ్ శివాన్ని ఎట్లా గుర్తిస్తారో ఇలా పెరగడం కూడా జనాలకు కొందరు నచ్చట్లేదు. నేను ఎవరిని చేసేపు అడగట్లేదు, అడగాల్సిన అవసరం లేదు. నేనేదో రోడ్డు మీద ఇప్పుడు మీరు పెట్టినా తింటా, ఇంకోరు పెట్టినా తింటా నేను. కానీ డబ్బులు ఇవ్వండి, సచ్చిన శవం మీద వాడి రూపాయలు ఎవరికి తినాల్సిన కర్మ మనకు లేదు సార్. కష్టాలలో ఉన్న వారికి కన్నీళ్ళు తుడితే గుండెదని చెప్పే కెపాసిటీ నాది. అలాంటిది నా కష్టం, నా ప్రతిఫలం ఒక అంతరాత్మల మీలాంటి వాళ్ళు అందరు ఈ మీడియా మిత్రుల దయ వల్ల, నా పిల్లలకి డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం వల్ల, వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాల ఇంత దూరం వచ్చి ప్రజలకి నేను ఒక అన్నగా ఒక తమ్ముడుగా నన్ను ఆదరిస్తున్నారు. నెక్స్ట్ ఉంది సార్ ఆడ డిపార్ట్మెంట్ త్రూగా అయితే ఈ మనిషి చనిపోతే ఎంతో అందంగా మీరున్నారు, ఎంతో రూపురేఖలు ఉన్నాయి మీకు, ఇది చనిపోతే ఈ వాటర్లో ఇంత డేంజర్గా నేను తయారవుతానా అని చూసి పిల్లలకి ఇలా చూపించి ఒక 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 టీచర్ లాగా ఇది ఇలా అవుతారు నాన్న చనిపోతే, మమ్మీ ఇలా చనిపోతే ఇలా అవుతారు మమ్మీ అని వృద్ధులు ముసలి వాళ్ళకి వాళ్ళ కొడుకులు చూపించడము, ఆ పెద్ద మనుషులకి స్టూడెంట్స్ పిల్లలకి చనిపోతే శివన్న అని ఆ బోర్డు ఏదైతే ఆ బోర్డు కూడా మొన్న పీకేశారు. అది చెప్పుకోవడం బాధాకరం. నేను చేస్తున్న సేవనే నన్ను నిలబెడుతుంది, నా పిల్లలకి అన్నం పెడుతుంది.
ఈరోజు ప్రజలందరూ శివన్న బాగుండాలని నన్ను కోరుకుంటారు. ఆ ప్రేమని మీరు అన్నట్టు నేను సంపాదించుకుంటున్నాను. అవును. ఏం అవసరం అన్న, హీరో లాంటి అర్జున్ గారే మిమ్మల్ని పిలిచారు, మీరు ఇన్స్పిరేషన్ తీసుకుని అర్జున్ గారే పిలిచారు, బ్రహ్మానందం పిలిచారు. రీసెంట్గా బ్రహ్మానందం కూడా మీకు ముద్దు పెట్టిండు. అర్థం చేసుకుంటే అంత ప్రేమ ఆల్రెడీ మీకు చాలా వచ్చేసింది మా ఇండస్ట్రీలో. సార్ నేను చిన్న ఉన్నప్పుడు కష్టపడుతున్నాను. నేను ఎక్కడ ఎవరిని అడగలేను ఇప్పటిదాకా. అడగాలనే మనసు రాదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అన్నా అంటే ఒక 500 1000 రూపాయలు నాకు ఇస్తారు. ఆ 500 1000 రూపాయలతో శివకు రుణం తీరిపోతుంది. నాకు అది అడగడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు సోను సూద్ సారు ఫోన్ చేస్తే నాకు ఇమీడియట్లీ అట్లా అట్లా పాయింట్లో గన్ ట్రిగర్ పెడితే ఎంత స్పీడ్ ఉంటుందో ఆ సార్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. మాట్లాడితే చెప్పిన కూడా నాకు శివ అంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు ఇస్తాన్న ఆఫరు పక్కన పిల్లలకి హార్ట్ ఆపరేషన్కో లేదంటే ఏదైనా పెద్ద పెద్ద కారణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇస్తే వాళ్ళ లైఫ్ నా బదులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుంటారు కదా అనే ఒక ఆలోచన. అలాగని చెప్పేసి మన తెలంగాణ నుంచి 3 పిల్లల్ని నేను హార్ట్ ఆపరేషన్ చేయించిన సార్ తోటి. ముంబైకి పోయి ముంబైలో చేయించినాం. ఇది సహాయం అంటే నేను అలా నాకు కావాలని అడగడం నాకు ఇష్టం లేదు. అలా నాకు కావాలంటే బొచ్చ పడుకొని 4 ఇళ్ళలో పడుకుంటే రోజు ఇంత అన్నం వస్తుంది. అన్నం కదా మించిన ఇంకోటి నాకు అవసరం లేదు. కానీ ఇలా కింతపరచడం అనేది బాగాలేదు. నువ్వు ఏదో చెప్పి ఏదో చేస్తున్నారు మీరు. అది ఆపండి. నా బ్రతుకు నన్ను బ్రతకనియండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది. నా భార్య రోజు బాధపడుతున్నాను. అసలు ఆ పిల్ల బాధపడుతుంటే మాకు ఇంత ధైర్యంగా ఉండే మేము ఆడపిల్లల కోసం మేము ఒకరి కాళ్ళు మొక్కాల్సి వస్తుంది కదా అని ఒక బాధ ఉంది నాకు లోపల. నేను నా మోపిల్లలు ఎట్లా ఒకరికి హార్ట్లో హోల్ ఏమంటది అట్లా గుండెలో హోల్ ఉంది. అది కూడా నాకు గుర్తుకొస్తలేదు. కానీ ఈరోజు నా పిల్లల భవిష్యత్తు ఆడపిల్లల్ని ఒక అయ్య చేతిలో పెట్టాలంటే నేను కష్టపడాలి. నాకు ఇది డెడ్ బాడీ లేకపోతే నాకు ఇంకొకటి తెలియదు. నా భార్య ఖాళీగా ఉండకుండా ట్యాంక్ బండ్ పైన చిన్న ఒక షాపు కూల్ డ్రింక్స్ పెట్టుకుంది. నా కొడుకు బ్రెడ్ ఆమ్లెట్, తల్లి కొడుకు ఇద్దరు కలిసి నా పాపకు పెళ్లిళ్ళకి అవసరం వచ్చాయి. నా కొడుకు 5 లక్షలు చిట్టి వేసిండు అన్న. 5 లక్షలు చిట్టి వేసిండు. ఆ చిట్టి సగం కూడా అయిందో నాకు చిట్టి అంటే కూడా తెలియదు. నా కొడుకు బాధపడుతుంది. వాడు సతమతమవుతున్నాడు. డాడీ ఏం చెప్పాలో నేనన్నా ఏమైంది బిడ్డ ఇట్లా బక్కగా ఎందుకు అంటే లేదు అది చెప్పట్లేదన్నా. నాకు అడుగుతున్నా తిన్నానా నీకంటే చిన్న వాళ్ళు బాగున్నారు బిడ్డ మంచి కొడుక అంటే వాడు రోజుకి మనసులో బెంజ పెట్టుకొని బాధపడుతుండు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. మీరే స్ట్రాంగ్ ఉండాలన్న ఇంట్లో. మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఏం చేసుకోవాలన్నా. ఇక్కడ నా భార్య కష్టపడే దాంట్లో ఒక 10% 20% వెనుక ముందు చూడకుండా ఆ ఫుట్పాత్ పైన అక్క ఆకలి అవుతుందంటే అన్నం పెట్టే గుణం నా భార్యది. అలాంటి మేము ఒక 10 మందిని కలిసి నేను లేని సమయంలో కూడా ఆ పిల్లలందరూ దూకి తీసుకొని బయట పెట్టి పని చేస్తారు పిల్లలు. అలాంటి వాళ్ళకి నేను దారి చూపుకుంటూ ఒక పద్ధతిగా డిపార్ట్మెంట్ వారికి సహాయంగా ఉంటూ ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోకుండా బ్రతుకుతున్నాను నేను. దాన్ని కూడా కింద గుంజేసి ఆ బోర్డు కింద వేసినందుకు నా భార్య ఏడుస్తుంది. ఆ ఫ్లెక్సీ కింద పడడానికి బాధపడుతున్నానా అసలు. ఇది అది నువ్వు ఎదుగుతుంటే ఓర్చుకుంటలేవన్నా అంతే. అంత పెద్ద ఆఫీసర్లు అన్న 30 అయిన సంసారం 30 అయిన సర్వీస్ నేను చేస్తున్నా. ఏనాడు ఒక మనిషి వచ్చి అంత పెద్ద ఫుట్పాత్ తయారు చేసిన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు ఎవ్వరు రోజు సీఎం రూటే రోజు తలసాని అందరూ వచ్చిపోయే రూట్లా బాబు బాగున్నావా అని చెప్తే ఆ ప్రేమకు ఆనందంగానే నా పని చేసుకుంటూ పోతున్నా. బోర్డు తీసేసే శివ చచ్చిపోయిండు లేడేమో అనేది వస్తుంది. అది తట్టుకోలేకపోతున్నాం మేము. అంతేనయ్యా అన్న. నేను అంత పెద్ద వాళ్ళ దగ్గర పోయినా కూడా ఒక చిరునవ్వుతోటి ఆ బ్రహ్మానందం గారితో నేను నా ప్రాబ్లం చెప్పొచ్చు. నాకు అది అలవాట్లేదు. ఎందుకంటే నాతో వచ్చిన కష్టం నేనే తీర్చుకోవాలి అని ఒక పట్టుదలతో నేను ముందర పోతున్నా. కానీ నాకు వచ్చిన ఆపద మీరు కాపాడండి నన్ను అది నాకు అడగడం ఇష్టం లేదు. గుర్తిస్తారు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా. ఇప్పుడు మా లేక్ ఇన్స్పెక్టర్ కావచ్చు, రామ్ గోపాల్పేట ఇన్స్పెక్టర్ కావచ్చు, దోమలగూడ ఇన్స్పెక్టర్ కావచ్చు, నారాయణగూడ ఇన్స్పెక్టర్ కావచ్చు, సార్ ఇలా జరిగింది ఏంటి అని ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేస్తే సార్ మేము శివని ఏనాడు మేము ఒక మాట లేదు. పాప రోడ్డు మీద పెన్లం పిల్లలతో బతుకుతారు సార్. వాడు 1 గంట లేటుగా ఉన్నా కూడా మేము పట్టించుకోము సార్. ఎందుకంటే వాడు పడుకుంటే ఎవరైనా జరిగితే
కళ్ళ ముందు ఉండి దూకేది వాళ్ళే సార్. బాబా ఆడపిల్ల కూడా దూకితే మా దోమలు కూడా ఇన్స్పెక్టర్ సార్ చెప్తారు, డిఏ సార్ కానీ వీళ్ళు వచ్చి చూస్తారు కాబట్టి కళ్ళతో వాళ్ళు చెకింగ్ చేసేటప్పుడు మేము తెల్లారి 3 గంటల వరకు మేలుకతోటి ఉంటాం సార్. పడుకునేటప్పుడు ఎవరైనా మళ్ళీ మేలుకతోటి, ఎందుకంటే చెప్పలేము ఆ సమయం. ఇంట్లో పొద్దుముగులు, ఇంట్లో భార్య భర్తలు కొట్లాడి భర్తను భార్యను పడుకునే సమయానికి డోర్ వేసి తాళం వేసుకొని వచ్చి ట్యాంక్ బోర్డు మీద వాకింగ్ లాగా వచ్చి దూకి చచ్చిపోయిన వాళ్ళని తీస్తున్నామన్నా మేము కూడా. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు సిచ్యువేషన్, తెలియదు ఎవరికి తెలియదు అన్నా. నేను కూడా ఎత్తుకోబోతున్నాను. అది అనుకుంటారు కదా చావు ఎందుకు వస్తుంది అంటే, ఇలాంటి సమయంలోనే చావు గుర్తుకొస్తుంది. నేను ఎంత పిరుకొని చచ్చేద్దాను కదన్నా, నా బిడ్డ కోసం నేను ఆలోచించాల్సి వస్తుంది. 3 ఆడపిల్లలు, ఏజకు అయ్యకి ఇవ్వాల్సిందే. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను అనేది నాకు తెలియదు అన్న. ఎవరికి ఇవ్వాలి, ఆ పిల్లలు ఎవరి చేతిలో పెడితే బాగా బతుకుతారు కూడా నాకు తెలియదు. వాళ్ళ విధిరాత ఎట్లుందో తెలియదు అనే ఒక ధైర్యంతో ఉన్నారు. నా కొడుకు ఆటలో వాళ్ళున్నా కూడా విఠల్ రాజేందర్ రెడ్డి సారు నా కొడుకుకి ఆపరేషన్ చేపిస్తా అన్నాడు. అడగలే, చేపిస్తా అని చెప్పిన మాట ఇచ్చిండు, కానీ నేను అడగలేదు. ఎందుకంటే అడిగినంత అని చెప్పినంత మాత్రంలో పోవడం నాకు ఇష్టం వేస్తారు. కట్ట మైసమ్మ ఉంది, అటు గంగమ్మ తల్లి ఉంది, మధ్యలో నేనున్నా. అంత పెద్ద శివుడే కంఠంలో ఈసారి దాచుకున్నాడు, నా మనసుని దాచుకోలేననే ధైర్యం తోటలే నిలబడ్డా. ఈరోజు కన్నీళ్ళు కష్టాలు వస్తున్నాయి కదా, ఎట్లా ఎదిరియాలి దేవుడా నాకు అర్థమవుతుందని చెప్పుకుంటున్న ఒక బాధనే. కానీ సెట్ అవుతుంది అన్న మీరు అంత బాధపడకండి అన్న. ఇక లాస్ట్ నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయన్న. నువ్వు ఇంతమందిని చూస్తుంటావు కదా, ఈ కరెంట్ జనరేషన్లో అసలు సూసైడ్ చేసుకోవడానికి ఏందన్న అంత పెద్ద కారణాలు? ఇప్పుడున్న జీవితం నోరు తెరిస్తే అబద్ధం. ఈ ఇంట్లో ఫోన్ లేపి ఆ ఇంటికాడ ఉన్నాను సార్, నేను లేను, మళ్ళీ వస్తాను సార్ కనబడదని అబద్ధం. భార్యకి ఆ పక్కింటి ఆమె ఇంట్లోనే ఉంటాడు, నేను మా అత్తగారి ఇంటికాడ ఉన్నా, మా మామగారి ఇంటికాడ ఉన్నా, అబద్ధం. బిడ్డ స్కూల్కి పోవాలా అమ్మా, మీ పాపని పిలవండి అని మాస్టర్లు ఫోన్ చేసి మొత్తుకుంటుంటే, మా పాప జ్వరం వస్తుంది రేపు వస్తుంది, కానీ అటు జ్వరం వచ్చింది కాదు, వేరే ఏదో పాయింట్ అవుట్. మొత్తం నోరు తెరిస్తే అబద్ధం. ఆ కాలంలో పలక తీసుకొని పోతాల్లి రాసుకోపో, మంచి 2 జడలు, ఇక్కడ ఒక పువ్వు వేసి మంచిగా లబ్బర్ జడలు వేసి పంపిస్తున్న రోజులు. మగ పిల్లగానికి నైనా బాల్ కటింగ్, మింట్రీ కటింగ్ చేపించుకో, నీటి పో. వాళ్ళందరూ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, కలెక్టర్లు. ఇప్పుడు చదువుకుంటున్న వీళ్ళు బ్రోకర్లు, గుట్కాలు, మటకాలు, మూతి కర్రెగా వానికి ఎర్రటి పెళ్ళం. అంత దరిద్రం. అదే దరిద్రం సార్, ఇది చెప్పుకుంటేనే సిగ్గుచేటు. ఆ జనరేషన్ అనే ఒక నాకు ఆ పదం అన్నదాత సుఖీభవ. ఎందుకంటే సార్ ఆ కాలం బోటి, షొర్వా, జబడా, పాయ, పెద్ద మందులు ఇట్లా తలవారు తిప్పితే వాళ్ళ ముందర. ఇప్పుడు ఒక కాలు కూడా లేవదు వీళ్ళకి, డూప్లికేట్ అంతా. ఒక ఇంజక్షన్, ఒక క్వార్టర్ కొడితే మనిషి 10-12 కిలోమీటర్లు ఆకుండా ఉత్తరాలు. ఇప్పుడు ఫుల్ బాటిల్ దాకా కూడా ఆ పక్క గల్లీలో కురకరు. అంటే మారిపోయినాయి సార్, అంతే. నోట్లు మారినట్టు మనుషులు నోట్లు మారినట్టు మనుషులు మారారు. కానీ మనుషుల ఆకారం మారింది, కానీ మనుషుల గుణం మారతలేదు. ఆకారం మారింది కానీ మనుషుల గుణం మారతలేదు. అంటే గుణం మారాలంటే ఇంకా ఏ ప్రభుత్వం రావాలో కూడా తెలియట్లేదు. గుణం అంటే గుర్తొచ్చిందన్న, చాలా మంది కరెంట్ జనరేషన్ ఏం చేస్తారు అంటే అమ్మ అయ్యలని తీసుకోపోయి ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నారు. అదే నేను చెప్తుంది, అదే సార్. ఆ పెద్ద మనిషి 90 దాకా ఉరికిండు కదా అప్పుడు, మరి నా ఫుల్ బాటిల్ దాకా ఏడు ఉరికేయాలి వాళ్ళు అయ్యని. ఓల్డ్ హోమ్కి ఉరికిస్తారు. కోడలు అమ్మ అల్లం అయిపోయింది, పెళ్ళం బెల్లం అయిపోయింది. పెళ్ళం అయితే చాట పట్టించారు కానీ ఇంకా చాట కాదు వీళ్ళకి. చాట పట్టించారు కానీ ఒక 1/2 కిలో బియ్యం పోసుకొని ఎట్లా చెరగాలో ఆ చెరిగేటప్పుడు వచ్చే సప్పుడు పక్కింటి వాళ్ళకి వినబడుతుంది. అరే వాళ్ళు అన్నం వండుతున్నట్టు చాట చెరుగుతున్న చూడు, మరి మన ఇంటి ముందు దస్తలే ఒడ్లు అనే రకం. అంటే ఒడ్లు జరుపుకొని అమ్మలకు తెలిసి నేను చెప్తున్న విషయం మారింది. ఆన్లైన్లో భూ వస్తుంది, ఆన్లైన్లో సినిమా వస్తుంది, ఆన్లైన్లో సిలిండర్ వస్తుంది. సిలిండర్ అందుకే ఐమాక్స్ థియేటర్ వచ్చింది ఇప్పుడు. ఆ రోజుల్లో అమ్మ టికెట్లు దింపితే ఆ చికెట్లు చిన్న బెండలు పట్టుకొని ఇట్లా ఈల లేస్తే ఆ సినిమాకి అందం. సినిమా థియేటర్ కోసం ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకునేది కాదు,
బాగుందబ్బా, చిరంజీవి ఇట్లా చేసిందబ్బా, బాలకృష్ణ ఇట్లా చేసిందబ్బా, మా హీరో సినిమాటాక్స్ మీద పేపర్లు రాత్రి అతికిస్తుంటారు. 5 ఎండలు వేసి పేపర్లు ఇంటింటికి వేసి వస్తుండే. 5 ఎండలు వేసి పాల ప్యాకెట్లు బర్రెలకు పిండుకొని ఆ చెమట మల్లెరెడ్డి సార్ నా పూలమ్మిన పాలెం అది నిజం సార్. అది ఆ జనరేషన్, ఇది జనరేషన్. ఇదేం జనరేషన్ సార్? ఇదంతా ఇది దొంగల జనరేషన్. జీన్స్ ప్యాంట్లు కావాలి మీలాగా, మాగా సార్ మాగా జీన్స్ ప్యాంట్లు అనేది ఏదో మళ్ళీ నేను జీన్స్ ప్యాంట్ వేసుకున్నా. మొత్తం మార్పులు అయిపోయినాయి సార్, మొత్తం స్టైల్ అయిపోయింది, మొత్తం మారిపోయింది సార్. ఇవి మారినాయి కానీ నా మనసు మారలేదు సార్. నేను నా ఆకారం మారిందేమో, గడ్డాలు మీసాలు అంతా పెరిగి ముసలోళ్ళ కటింగ్ అయిపోయి నా మనసు మారలేదు సార్. ఎందుకంటే నేను ఆ జనరేషన్ ఏదైతే ఉందో ఆ మనసు అట్లనే ఉంది. ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది ఏంటంటే నెత్తికి కళ్ళు వచ్చినాయి, ఆ కళ్ళు దించుకోలేదనుకో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. బస్ స్టాండ్లు కూడా దొరకవు అప్పుడు. ఆన్లైన్ కరెంట్ బస్సులు వచ్చినాయి అప్పుడే. ఏ బస్సులో కుక్కు యాప్లు ఈ యాప్లు వచ్చినాయి కదా, అవిట్లా చూడు. అదే సంసారాలు. అదే సార్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న పాడ్కాస్ట్కి వచ్చినందుకు అండ్ ఇన్ని అన్న డీటెయిల్స్ చెప్పినందుకు, మీ బాధలు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. నా వీడియో చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నాను, అన్నని గుర్తించండి. ఈ ఇన్ఫర్మేషన్ ని గవర్నమెంట్ కి తీసుకెళ్ళి అన్నకి ఏదో హెల్ప్ చేద్దాం మన తరఫున గురించి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. అందరికీ నమస్తే. నేను మీ ట్యాంక్ బండ్ శివ. నా గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరందరు బాగుండండి, మీ పిల్ల పాపలు సుఖ సంతోషంతో హాయిగా ఉండి మరో జన్మ అంటూ ఉంటే మానవ జన్మ రావాలని ఓ ఆవులకి ఓ కుక్కలకి ఇంత అన్నం పెట్టండి. మీ తాతలు ముత్తాతలు ఎవరైతే ఏదో ఒక రూపంలో పుట్టి మన కళ్ళ ముందరే ఉంటారు. మనం అనుకుంటాం ఎవరు లేరు అని అనుకుంటాం, గోడకు ఫోటో దండేసం అనుకుంటాం, కానీ అది పిల్లి రూపమో బల్లి రూపమో ఈడినే నిర్లాడుతుంటది. కానీ గమనించండి, అది అక్షరాల నిజమన్న. ఒక ఆత్మ ఘోష చాలా విలువైనది. నేను ట్యాంక్ బండ్ లో పడుకున్నప్పుడు, ఆ చుట్టుపక్కల పడుకున్నప్పుడు నా శ్లోకం అనేది, నా వాయిస్ అనేది నేను బాగా వింటుంటాను. నేను అందుకని చాలా మందికి తెలియదు. ఎవరు చేయలేని సమయం నేను 10-20 నిమిషాలలో డెడ్ బాడీ తీసుకొని బయట పెడతా. అంటే అది ఒక యంత్రం. వాయిస్ అనేది మొత్తము గాలి రూపంలో మన ఆత్మ ఘోష తిరుగుతుంటది. సుడిగాలి వచ్చింది, దాన్ని ఎవరైనా పట్టుకుంటారా? దొరకదు. మన ఆత్మనే. మనం పడుకున్నప్పుడు ఒక శవంలాగా పడిపోతాం. ఆక్సిజన్ ఒకటే రన్నది ఉంటుంది కానీ మనం మాట్లాడడం కదా, మొత్తం స్పృహ కోల్పోయింటాం. మన ఆత్మనే ఆత్మ ఘోష రూపంలో తిరుగుతుంటది. అదే పీడకలు వచ్చింది, నా నీడొచ్చి భయపడ్డా, జ్వరం వచ్చింది, ఇది కాదు. ఒక ఆత్మ ఇంకో ఆత్మతో మాట్లాడుతుంది. అంటే పగులంతా కష్టపడి రాత్రి అంతా మళ్ళీ ఆత్మ తిరుగుతుంది. నేను ఏడాడ తప్పులు చేసినా అవన్నీ సరిదిద్దుకోవాలి, నేను ఇంకా ఏమేం చేసినా అవి తెలుసుకోవాలి, ముందర ఏం జరగబోతుంది, భగవంతుడు నాకు ఈ జన్మలో ఈ చెత్తలన్న ఆత్మను పెట్టిండు, ఈ చెత్త కరెక్ట్ పోతుందా లేదా అన్నీ ఒక ఆత్మ రూపం తిరుగుతుంటాయి. తెలివగా ఏదేదో గూలు వచ్చింది దాలు పట్టిందా కూడా. అంటే ఇది శివం నా మైండ్లో ఉన్న మాట మీకు చెప్పిన. అందరు బాగుండాలి పిల్ల పాపలతోటి. ఈ అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశం, మీరందరూ చదువుకొని బాగుపడి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఒక సొసైటీకి ఒక మంచి కార్యక్రమాలు చేసి ఎవరంటే మా పిల్లలు చెప్పుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్స్. జై శ్రీరామ్.